ఈ రోజు మనం ఒడిశా రాష్ట్రంలోని రాయగడ ప్రాంతంలో భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన మజ్జిగౌరమ్మ వారి ఆలయం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర ఏమిటి, మజ్జిగౌరమ్మ అనే పేరు ఎలా వచ్చింది, ఈ ఆలయం ఎందుకు వేలాది మంది భక్తులకు ఆకర్షిస్తుంది, అక్కడ జరిగే అద్భుతాల గురించి ప్రజలు ఏమని చెబుతున్నారు, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ప్రారంభించే ముందు మీరు ఈ ఛానల్కి కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇలాంటి చారిత్రాత్మక, ఆధ్యాత్మిక, ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. మజ్జిగౌరి అమ్మవారు ఎవరు? హిందూ సాంప్రదాయాల్లో గౌరీదేవి అంటే పార్వతీదేవి యొక్క శాంత స్వరూపంగా భావిస్తారు. శక్తి స్వరూపునిగా, భక్తులను కాపాడే తల్లిగా ఆమెను ఆరాధిస్తారు. రాయగడ ప్రాంతంలో కొలువై ఉన్న మజ్జిగౌరమ్మ వారిని స్థానిక గిరిజనులు, గ్రామస్తులు తమ గ్రామ దేవతగా భావించి శతాబ్దాలుగా భక్తితో పూజిస్తున్నారు. ఈ ప్రాంత ప్రజలు నమ్మకం ప్రకారం అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే కుటుంబ శాంతి, ఆరోగ్యం, సంతానం, ఐశ్వర్యాలు కలుగుతాయని విశ్వసిస్తారు. ఒడిశాలోని రాయగడ జిల్లా ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందింది. కొండలు, అడవులు, జలపాతాలు, గిరిజన సంస్కృతి ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. అలాంటి పవిత్ర వాతావరణంలో వెలిసిన శ్రీ మజ్జిగౌరమ్మ వారి ఆలయం ఆధ్యాత్మిక ప్రశాంతతను అందించే పుణ్యక్షేత్రంగా భక్తుల విశ్వాసాన్ని పొందింది. ఆలయానికి ఒడిశాతో పాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుండి కూడా అనేక మంది భక్తులు దర్శనానికి వస్తూ ఉంటారు. మజ్జిగౌరమ్మ వారి ఆలయం ఎంత పురాతనమైనదో ఖచ్చితమైన శాసన ఆధారాలు చాలా పరిమితంగా ఉన్నప్పటికీ స్థానిక సాంప్రదాయాల ప్రకారం ఈ దేవి ఆరాధన అనేక తరాలుగా కొనసాగుతుంది. ప్రారంభంలో చిన్న పూజా స్థలంగా ఉన్న ఈ ప్రదేశం భక్తుల విశ్వాసం పెరగడంతో క్రమంగా ఈ ఆలయ రూపాన్ని సంతరించుకున్నట్లు స్థానిక కథనాలు చెబుతున్నాయి. అమ్మవారిపై ఉన్న విశ్వాసం కారణంగా ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇప్పుడు మజ్జిగౌరమ్మ వారి ఆలయం అక్కడ ఎలా ఆవిర్భవించిందో తెలుసుకుంటాం. స్థానికుల కథనం ప్రకారం ఎన్నో సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం దట్టమైన అడవులతో నిండి ఉండేది. ఆ సమయంలో గిరిజనులు అడవుల్లో వేటాడుతూ ప్రకృతినే దైవంగా భావిస్తూ జీవించేవారు. ఒకరోజు కొందరు గిరిజనులు అడవిలో ఒక విచిత్రమైన రూపాన్ని గమనించారు. ఆ ప్రదేశంలో వారికి ఒక దివ్యమైన అనుభూతి కలిగిందని, రాత్రి వేళల్లో వెలుగులు కనిపించేవని పెద్దలు తరతరాలుగా చెప్పుకొస్తున్నారు. కొంతకాలం తర్వాత గ్రామంలోని ఒక భక్తుడి కలలోకి ఒక దివ్య స్త్రీ దర్శనమిచ్చి, నేను ఈ ప్రాంతాన్ని కాపాడే శక్తిని, ఇక్కడ నా ఆలయాన్ని నిర్మించి భక్తితో పూజించండి అని ఆదేశించిందని స్థానిక విశ్వాసం. ఆ తర్వాత గ్రామస్తులు ఆ ప్రదేశంలో చిన్న మండపం నిర్మించి నిత్యం పూజలు ప్రారంభించారు. కాలక్రమేణా అదే ప్రదేశం నేటి మజ్జిగౌరమ్మ ఆలయంగా అభివృద్ధి చెందిందని చెబుతారు. మజ్జిగౌరి అనే పేరు ఎలా వచ్చింది? ఈ పేరుకు సంబంధించిన అనేక స్థానిక కథనాలు ఉన్నాయి. ఒక అభిప్రాయం ప్రకారం ప్రాంతంలో ఉన్న ఒక పురాతన గ్రామం లేదా వంశం పేరుతో మజ్జి అనే పదం కలిసిందని చెబుతారు. మరికొందరు స్థానిక గిరిజన భాషలోని ఓ పదం నుంచి వచ్చిందని నమ్ముతారు. భక్తుల విశ్వాసం ప్రకారం మజ్జిగౌరమ్మ వారిని నిజమైన భక్తితో ప్రార్థిస్తే కుటుంబంలో శాంతి నెలకొంటుంది, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి, ఉద్యోగం, విద్య, వివాహం వంటి కోరికలు నెరవేరుతాయని అక్కడ భక్తులు నమ్ముతూ ఉంటారు. అందుకే ప్రతిరోజు మాత్రమే కాకుండా ప్రతి పండగ సమయంలో వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే ఒక ప్రశాంతత, ఆధ్యాత్మిక వాతావరణం భక్తుల్ని ఆకట్టుకుంటుంది. నగరాల హడావిడికి దూరంగా ప్రకృతి ఒడిలో ఈ ఆలయం మనసుకు ప్రశాంతతను అందిస్తుంది. ఈ ఆలయం సాంప్రదాయ హిందూ దేవాలయ నిర్మాణ లక్షణాలు మరియు స్థానిక గిరిజనుల సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. గర్భగుడి, ముఖమండపం, భక్తుల ప్రదక్షిణ చేయడానికి అనువైన ప్రాంగణం ఆలయంలో ముఖ్య భాగాలు. ప్రతి సంవత్సరం ఆలయ నిర్వహణలో అవసరమైన మరమ్మతులు, అభివృద్ధి పనులు జరుగుతూ ఉండడంతో ప్రస్తుతం కనిపించే నిర్మాణంలో పాతకాలపు భాగాలతో పాటు ఆధునిక నిర్మాణ అంశాలు కూడా కనిపిస్తాయి. గర్భగుడిలో కొలువై ఉన్న మజ్జిగౌరి అమ్మవారి రూపం భక్తులకు అపారమైన భక్తి భావాన్ని కలిగిస్తుంది. అమ్మవారిని శక్తి స్వరూపునిగా అలంకరిస్తారు. ప్రత్యేక పండగల సమయంలో పూలతో, పట్టు వస్త్రాలతో, బంగారు మరియు వెండి ఆభరణాలతో అలంకరించిన అమ్మవారి దర్శనం భక్తులను ఎంతో ఆకట్టుకుంటుంది. దీపాల వెలుగులో అమ్మవారి ముఖం మరింత దివ్యంగా కనిపిస్తుంది. ప్రతిరోజు ఉదయం సుప్రభాత సేవతో ఆలయ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. తర్వాత అభిషేకం, అలంకరణ, అర్చన, హారతి వంటి పూజలు నిర్వహిస్తారు. భక్తులు కొబ్బరికాయలు, పూలు, కుంకుమ, చీరలు సమర్పించి తమ మొక్కులను చెల్లించుకుంటారు. కొంతమంది కుటుంబ సమేతంగా ప్రత్యేక అర్చన చేయిస్తే, మరికొందరు తమ కోరిక నెరవేరిన వెంటనే తర్వాత అన్నదానం లేదా
ఇతర సేవలను నిర్వహిస్తూ ఉంటారు. ఆలయంలోని ప్రత్యేకత, ఆధ్యాత్మిక అనుభూతి. ఈ ఆలయాన్ని సందర్శించిన అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చిన తర్వాత మనసుకు ప్రశాంతత లభించిందని చెబుతుంటారు. అడవుల మధ్య ఉన్న ఈ పవిత్ర క్షేత్రంలో గంటల నాదం, ధూపం, సువాసన, భక్తుల ప్రార్థనలు కలిసి ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఇలాంటి అనుభూతులు వ్యక్తిగతమై అయినప్పటికీ ఈ ఆలయానికి భక్తులు పదే పదే రావడానికి అవి ఒక ముఖ్య కారణమని చాలా మంది భావిస్తారు. ఒక సాధారణ రోజుల్లో మజ్జిగౌరమ్మ వారి ఆలయం ప్రశాంతంగా కనిపిస్తుంది, కానీ పండగల సమయంలో మాత్రం ఈ పవిత్ర క్షేత్రం పూర్తిగా భక్తి సముద్రంగా మారిపోతుంది. ఈ ఆలయ ప్రాంగణం రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించబడుతుంది. పూలతో చేసిన తోరణాలు, మామిడి ఆకుల అలంకరణలు, మంగళ వాయిద్యాలు, మొత్తం ప్రాంతం ఒక ఆధ్యాత్మిక వేడుకగా మారుతుంది. మజ్జిగౌరమ్మ వారికి అత్యంత వైభవంగా నిర్వహించే ఉత్సవాల్లో శారద నవరాత్రులు ముఖ్యమైనవి. 9 రోజుల పాటు అమ్మవారిని ప్రతిరోజు వేర్వేరు అలంకారంలో దర్శిస్తారు. ప్రతి అలంకారం ఒక ప్రత్యేక శక్తి స్వరూపాన్ని సూచిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఉదయం ప్రత్యేక అభిషేకాలు, మధ్యాహ్నం మహానైవేద్యం, సాయంత్రం దీపారాధన, రాత్రి భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ 9 రోజులలో వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం క్యూలో నిలబడి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారు. ప్రతి సంవత్సరం జరిగే ఈ ఆలయ జాతర ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఒడిశా మరియు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తారు. జాతర సమయంలో భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటారు. కొందరు అన్నదానం నిర్వహిస్తారు, మరికొందరు ప్రత్యేక పూజలు, ప్రత్యేక అర్చనలు చేయిస్తారు. స్థానిక విశ్వాస ప్రకారం జాతర సమయంలో అమ్మవారిని దర్శించుకుని హృదయపూర్వకంగా ప్రార్థిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఆలయంలో భక్తులకు అందించే ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. చాలా మంది భక్తులు ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులతో పంచుకుంటారు. ఇది అమ్మవారి ఆశీర్వాదం ప్రతీకగా భావిస్తారు.